హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బూస్ట్ ఆఫ్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి నెస్టింగ్. నెస్టింగ్ అంటే ఏమో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం వాట్ ఈస్ నెస్టింగ్. ఇప్పుడు మనం ఒక రో తీసుకుంటాం. ఆ రోలో ఎన్ని గ్రిడ్స్ వస్తాయి? 12 గ్రిడ్స్ వస్తాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే కాలం 8 తీసుకుంటున్నాను, 4 తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం 8 + 4 12 కదా. ఇప్పుడు అలాగే నేను ఇంకొక రో తీసుకొని దీంట్లో 6 + 6 తీసుకుంటున్నాను. యాక్చువల్గా అంటే ఎంత? ఇప్పుడు ఇది 6 + 6 12 + 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. కాబట్టి నేను చిన్న చెప్తాను కదా, నెస్టింగ్ అనే టాపిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఇది ఒక రో తీసుకున్నాం. సో యాక్చువల్గా అంటే ఇది మొత్తం మొత్తం ఒక రోలో ఈ కాలం ఎంటీలో మళ్ళీ రో, అర్థమైంది కదా. ఈ దీంట్లో మళ్ళీ రోలో మనం 6 గా సపరేట్. ఇప్పుడు ఈ రోలో ఎన్ని వస్తాయి? మామూలుగా 12 వస్తాయి. 12 లో 6 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే ఈ ఎంటీలో ఈ 8లో మళ్ళీ రో తీసుకుంటున్నాం అన్నమాట. అర్థమైంది కదా. సో అలా మనం నెస్టింగ్ ని చేయొచ్చు అన్నమాట. నెస్టింగ్ అంటే ఏంది? రోలో రో అనమాట. నెస్టింగ్ రోలో మళ్ళీ రో అంటే ఈ కాలం ఎంటీలో మళ్ళీ రో అనమాట. సో మనం కోడింగ్ ద్వారా చేసి చూపిస్తాను, మీరు ఒక ఐడియా వస్తుంది. చూద్దామా? ఓకే, నేను ఆల్రెడీ నెస్టింగ్ అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను బాయిలర్ ప్లేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ లింక్ వచ్చేసి సిఎస్ఎస్ బూట్స్ట్రాప్. సో బూట్స్ట్రాప్ తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నేను స్టైల్.2 సిఎస్ఎస్ అని తీసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను. ఓకే, నా క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. సో డాట్ కంటైనర్. ఓకేనా? కంటైనర్లో రో. ఓకేనా? రోలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాల్ ఇప్పుడు రోలో కాల్ 6 తీసుకున్నాను. బాగానండి. సో డాట్ కాల్ MD6. MD అంటే ఏం లేదు, మీడియం స్క్రీన్ అని. సో మీరు ఏదో అనుకోవద్దండి, మీడియం స్క్రీన్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక రో తీసుకుంటున్నాం. రో తీసుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, రో. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రోలో ఎన్ని గ్రిడ్స్ వస్తాయి? సో ఈ గ్రిడ్ అయిపోయింది, ఇది MD6. సో దీంట్లో ఎన్ని వస్తాయి? మళ్ళీ 12 వస్తాయి కదా. సో నేను ఏం చేస్తానంటే 12గా డివైడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? కాల్.6 ఒకటి, దీన్ని ఏ పెడతాను. తర్వాత మళ్ళీ కాల్6 బి పెడతాను. ఒకసారి మనం దీన్ని లైవ్లో చూస్తున్నామా? అర్థమైంది కదా. కంటైనర్లో రోలో మళ్ళీ MD6 అంటే 6 కాలమ్గా డివైడ్ అవుతుంది. అంటే 6 గ్రిడ్స్. మళ్ళీ 6 గ్రిడ్స్లో మళ్ళీ రోలో మళ్ళీ ఎన్ని గ్రిడ్స్ ఉంటాయి? 12 గ్రిడ్స్. 12 గ్రిడ్స్లో 6 ఎంత? 12. సో మనం చూద్దాం ఒకసారి లైవ్లో చూద్దాం. సో నేను కలర్ ఇస్తాను. కలర్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దీనికి వచ్చేసి నేను గ్రీన్ ఇస్తాను. ఓకే, దీనికి వచ్చేసి నేను పింక్ ఇస్తాను. దీనికి కూడా పింక్ ఇస్తాను. సో చూడండి. సో పింక్ ఇవ్వడం వల్ల నేను ఇలా అయింది కదా. నేను వచ్చేసి బ్లూ ఇస్తాను. చూడండి. సో ఇలా రెండు, అంటే ఇది 6లో మళ్ళీ ఇది 6. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నానంటే ఈ ఏ తీసేస్తాను. ఏ తీసేస్తే ఇక్కడ లేదంటే ఇక్కడ సబ్ హెడింగ్ ఇక్కడ H2 హెడ్డింగ్ హియర్. ఓకేనా? చూద్దాం. హెడ్డింగ్ హియర్ ఇక్కడ వచ్చేసింది చూడండి, గ్రీన్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సో దీనికి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి H3 వచ్చేసి హెడ్డింగ్ అని ఇస్తాం. సో హెడ్డింగ్ అని వచ్చేసి ఇక్కడ ఈ ట్యాగ్లో లోవర్ నేను ఒక 100 వర్డ్స్ తీసుకుంటాను చాలు. సేమ్ దీనికి కూడా అంతే. సో H3 హెడ్డింగ్ ఓకే. తర్వాత పీ ట్యాగ్ లోవర్ ఒక
30 వాట్స్ తీసుకుంటాం, 30 వాట్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని లేదు. ఓకే వచ్చేసిందా. అంటే ఇప్పుడు ఎండి పెట్టడం వల్ల నేనైతే చెప్తాను చూడండి. సో ఎండి ఎందుకు పెట్టాను అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు నేను ఇది 6 కదా, మళ్ళీ 6లో కూడా మనం ఒకటి చెయ్యొచ్చు. ఎలా అంటే ఇప్పుడు దీన్ని తీసేస్తాం, దీన్ని తీసేసి మళ్ళీ రోలో రోలో ఇప్పుడు కాలం ఇప్పుడు ఎంత రోకి 12 గ్రిడ్స్ కదా. సో నేను 12 గ్రిడ్స్లో మళ్ళీ కాల్.3 ఇస్తున్నాను. కాల్.3 ఇక్కడ నేను ఒక H3 ఇచ్చేసి హలో అని ఇస్తాను. చాలు, ఎంత హలో. ఇప్పుడు ఎంత, సో 3 ఇక్కడ చూద్దాం. సో దీనికి నేను క్లాస్ ఏమి ఇవ్వలేదు చూడండి, హలో వచ్చేసింది. నేను దీనికి క్లాస్ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తాను చూడండి. ఓకేనా, సో గ్రీన్ బదులు ఆరెంజ్ ఇద్దాం. సో ఆరెంజ్ ఇస్తే మనకి చూడండి ఆరెంజ్ వచ్చేసింది. అంటే ఇది 3, అంటే ఇది మొత్తం ఎంత 12లో ఇది 3. సో నేను దీన్ని నేను కాపీ చేసుకుంటూ వస్తాను. సో నేను దీన్నే కాపీ చేసుకుంటూ వస్తాను. చూడండి 4 హలోలు వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత 6 ప్లస్ అంటే 3 ఎంత 12. అర్థమైంది కదా. సో ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చేస్తాను. సో నేను దీనికి గ్రీన్ ఇస్తాను. గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ, ఇది వచ్చేసి ఇంకేంది, ఇదేంది ఆరెంజ్, అంతేనా. చూద్దాం పింక్. సో పింక్ వేయాలి, పింక్ చూడండి. ఓకేనా, సో ఇక్కడ 4 వచ్చేసాయి. అర్థమైందా. ఇప్పుడు నేను ఎండి ఎందుకు ఇచ్చానంటే చెప్తాను. దీన్ని ఇన్స్పెక్ట్ కొడతాం. ఇన్స్పెక్ట్ కొట్టడం వల్ల మీడియం వ్యూలో ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇలా లార్జ్ స్క్రీన్ వరకు వచ్చాను. సో లార్జ్ స్క్రీన్, సో ఇది లార్జ్ వరకు వచ్చాను. ఇప్పుడు నేను మీడియంకి వచ్చేస్తున్నాను. సో మీడియంకి వచ్చేపాటికి ఏమైంది, సో కలిసిపోయింది అనమాట. అర్థమైందా. సో ఇది వచ్చేసి లార్జ్, మీడియంకి వచ్చేపాటికి ఏమైంది, సో ఒకే లైన్లో వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎండి ఇవ్వడం వల్ల, సో మనం ఇక్కడ ఎండి ఇవ్వలేదు, సారీ. సో ఎండి ఇవ్వడం వల్ల అది మనకి మీడియం స్క్రీన్ అనేది వ్యూ బాగుంటుంది అనమాట. అర్థమైంది కదా. సో కాలంలో నెస్టింగ్ అంటారు దీన్ని, నెస్టింగ్ అంటారు. రోలో రో అనమాట. అర్థమైంది కదా. ఓకే, చాలా సింపుల్, మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.